నంద్యాల నవనందుల నిలయం అయిన నంద్యాలలోని ప్రథమానందేశ్వర స్వామి ఆలయ ఆవరణంలో అయోధ్య రామ మందిరం నమూనాను రూపొందించి ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేసిన నిర్వాహకుడు రూపకర్త అయిన శ్రీనును విహెచ్పి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రామకృష్ణారెడ్డి, డాక్టర్ గెలివి సహదేవుడు, చింతలపల్లె వాసు తదితరులు పాల్గొని సన్మానించడం జరిగింది. అనంతరం అయోధ్య రామ మందిర నిర్మాణానికి నాటి నుండి నేటి వరకు జరిగిన త్యాగం, కృషి, సహకారాలను వారు వివరించారు. ప్రత్యేకంగా రామ మందిర నమూనాను రూపొందించిన శ్రీనును అభినందించారు. జై శ్రీరామ్. ఫోటో సన్మానం చేసిన ఫోటో తీసుకోండి. రెండు పేర్లు పట్టుకున్న వాసన వేసేనా ఈసారి సీనన్న ఒక స్పెషల్గా అయోధ్య రామందును సెట్టింగ్ చేసినాడు. సేమ్ అయోధ్యలో రామ మందిరం ఎట్లుందో అలాగే ఉంది. అక్కడ పోయిన వాళ్ళందరూ మేమేమైనా అయోధ్యకు వచ్చినామా అనే రకంగా సీనన్న అయోధ్య రామ మందిరం సెట్టింగ్ చేసినాడు. చాలా సంతోషము. నంద్యాల ప్రజలకు, నంద్యాల చుట్టుపక్కల ప్రజలకు అందరికీ చాలా అందుబాటులో చేసినాడు. ఇలాంటి కార్యక్రమాలు సీనన్న ముందు ముందుకు చేయాలి. భారతదేశంలో అయోధ్యలో రామ మందిరం నెలకొల్పడానికి ఎన్నో సంవత్సరాలు, ఎంతోమంది కృషి, ఎందరిదో త్యాగం పనిచేసిన తర్వాతే మనకు ఒక అపూర్వమైన అయోధ్య మందిరం వెలిసింది. దానికి ఒక ఉదాహరణ మాత్రం మీతో చెప్తాను. అప్పుడు విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షులు అశోక్ సింఘాల్ గారు మన హైదరాబాద్ నగరానికి వచ్చి మన జి పుల్లారెడ్డి గారిని సంప్రదించడం జరిగింది. అప్పుడు పుల్లారెడ్డి గారు అప్పుడే తన దగ్గరే ఉన్న 10 లక్షలు వెంటనే ఇచ్చేసి అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి ఇంకా ఎంత డబ్బు అవసరమైనా సరే తమ ఇంటిని అమ్మేనా ఇస్తాను అని పుల్లారెడ్డి గారు అనడం మనకు పత్రికల్లో చదవడం జరిగింది. అంటే అట్లా ఎందరో త్యాగంతో, డబ్బుతో, బలిదానంతో నిర్మించిన అయోధ్య మందిరాన్ని అందరికీ చూసే అవకాశం లేకపోవచ్చు. ఆర్థిక పరిస్థితుల వల్ల, వాళ్ళకున్న సమయాభావం వల్ల అయోధ్యకు వెళ్ళి అక్కడి రామ మందిరాన్ని చూడడానికి వీలు కాకపోవచ్చు. కాబట్టి ఇక్కడ మన ప్రాంతంలోనే దానికి ఒక నమూనాను తయారు చేసి సాధారణమైన వ్యక్తులు కూడా అయోధ్య మందిరం యొక్క ప్రతిబింబాన్ని ఇక్కడ చూడొచ్చు అనుకునే పని చేసిన శ్రీను గారిని మనం ఈ సందర్భంలో అభినందించక తప్పదు. ఇప్పుడు మనకు బాలరాముడు వెలిసిన అయోధ్య మందిరం యొక్క ప్రతిబింబాన్ని మన నంద్యాల వాసులందరికీ అందచేసిన శ్రీను గారు బహుదా అభినందనీయులు. వారు చేసిన కృషిని మనం అందరము కూడా ప్రశంసించవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాం. అయోధ్య రామ ఎంతో మంది త్యాగాలు కానీ, భక్తితో కానీ, స్ఫూర్తితో కానీ ఎంతో మంది ఇచ్చేశారు. మన జిల్లా నుంచి పుల్లారెడ్డి గారు కూడా ఆయన సహాయ సహకారాలు అయోధ్య రామ ఎన్నో అందించారు. ఆయన పుణ్యమేమో మన నంద్యాల జిల్లా వాసులకి, కర్నూలు జిల్లా వాసులకి చూడటానికి అయోధ్య రామయ్య ఇక్కడికే వచ్చాడు. ఆ సంకల్పం బాగా వచ్చినందుకు మేము చాలా గౌరవిస్తున్నాము. నంద్యాల పట్టణంలో ప్రథమానంది క్షేత్రం నందు అయోధ్య రామాలయం నమూనాని ఏర్పాటు చేసి ప్రజలందరికీ కూడా అయోధ్యకు వెళ్ళి వచ్చినటువంటి అనుభూతిని కల్పించినందుకు శ్రీను గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. నేను కూడా విజిట్ చేయటం జరిగింది. అక్కడ మనం చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం వెళ్ళాలి అక్కడికని, కానీ వెళ్ళలేకపోయాను. కాకపోతే ఇక్కడ అది చూసిన తర్వాత అయోధ్యలో రామ మందిరం చూసినటువంటి తృప్తి కలుగుతూ ఉంది.
నిజానికి జనాలకు అందరికి కూడా అక్కడికి వెళ్ళి ఇబ్బందులు పడకుండా ఇక్కడే ఆ నమూనాన్ని ఉంచడం వల్ల అయోధ్యలో రామ మందిరాన్ని చూసినంత సంతోషంగా అనిపించింది.